పీవీకి భారతరత్న ప్రేమ లేక రాజకీయమా? సరే, పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వటం అనేటువంటిది ఆయన్ని గౌరవించటం, ఆయనకి భారతరత్న ఇవ్వాల్సినటువంటి వ్యక్తి. ఎందుకనంటే తెలుగువాడు, 12 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి, ఒక శాసనసభ్యుడిగా, ఒక రాష్ట్ర మంత్రిగా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఈ భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకురావటం కానీ, విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావటం కానీ, అది వారు చేసినటువంటి ఘనత. ఈ భారతదేశం ఈరోజు ఇలా ఉంది అని అంటే అది పివి నరసింహారావు గారు చేసినటువంటి కృషి, వారి ఆలోచన, ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తి. మరి పివి నరసింహారావు గారికి సంబంధించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఒక గ్రంథం, ఆ గ్రంథం అది వారు చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఒక్కసారి వారి పుస్తకం చదివితే వారి చరిత్ర ఎంత గొప్పదో తెలిసిపోతుంది. సరే, పివి నరసింహారావు గారికి ఆయన కాంగ్రెస్ పార్టీ అయ్యుండి, కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారికి సరైనటువంటి గౌరవాన్ని ఆయన మరణం సందర్భంగా కానీ, ఆయన మరణానంతరం కానీ ఇవ్వలేదన్నటువంటి అభిప్రాయాలు ప్రజానీకంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనే ఉన్నాయి. స్వయంగా మనకు గుర్తుంటుంది, హైదరాబాద్లో ఆ రోజు పివి నరసింహారావు గారి అంత్యక్రియలు జరిగితే ఇక్కడ ఆయన యొక్క శవాన్ని కూడా సక్రమంగా దహన సంస్కారాలు చేయలేదనేటువంటి విమర్శలు ఆ రోజు ఈ రోజుకి పెద్ద ఎత్తున ఉన్నాయి ఇప్పటికీ కూడా. మరి అలాంటి పివి నరసింహారావు గారికి భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో భారతరత్న ప్రకటించడం అని అంటే వారు ఆ రకమైనటువంటి వారిని గుర్తించాము అని చెప్పటం ద్వారా ఎలా అయినా కానీ పివి నరసింహారావుకు సంబంధించి సానుభూతి పరులు కావచ్చు, వాళ్ళందరూ కూడా వారి వైపు టర్న్ తీసుకుంటారు, వారి వైపు సానుకూలంగా స్పందిస్తారు, ఆ భారతీయ జనతా పార్టీ వైపు ఆ అభిమానాన్ని చూపిస్తారు. సరే, ఇది మంచి విషయమే. అదేవిధంగా చరణ్ సింగ్ గారు, చౌదరి చరణ్ సింగ్ గారికి సంబంధించి మనం చూస్తే ఆయన 23 రోజుల పాటు ప్రధానమంత్రిగా చేశారు. పివి నరసింహారావు గారు 91 to 96, చరణ్ సింగ్ గారు 23 days మాత్రమే ఆయన చేశారు. 23 days చేసిన చరణ్ సింగ్ గారికి ఆయనకు ఒక విశిష్టమైనటువంటి గొప్పతనం, ఆయన వ్యక్తిత్వం, ఆయన పోరాడినటువంటి తరం, ఆయన రాజకీయాల్లో ఆయన పాటించినటువంటి విలువలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వారిని సత్కరించారు భారతరత్న. ఇక మన స్వామినాథన్ గారు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావటంలో మహోన్నతమైనటువంటి వ్యక్తి. చెన్నైకి చెందినటువంటి స్వామినాథన్ గారు, ఆయన చేసినటువంటి కృషి అమోఘమైనటువంటిది. ఎంతోమంది ఆకలితో అలమటించి చనిపోతున్నటువంటి నేపథ్యంలో ఆకలితో జనం చనిపోకూడదన్నటువంటి ఉద్దేశంతో విప్లవాత్మకమైనటువంటి వ్యవసాయ రంగంలో తీసుకొచ్చినటువంటి మార్పులు అవి అతీతమైనటువంటివి. ఈరోజు భారతదేశం వ్యవసాయ రంగంలో ఇంతమేర ప్రగతి సాధించింది, ఇంకా చాలా సాధించాలి. ఇంతవరకు ఈ ప్రగతిని సాధించింది అని అంటే దాంట్లో స్వామినాథన్ గారి కృషి అమోఘం. ఇక మొన్న మనం చూసినట్లయితే అద్వానీ గారికి ఇచ్చారు, అంతకుముందు మనం చూసినట్లయితే భారతరత్న మన కర్పూరి ఠాకూర్ గారికి ఇచ్చారు. సరే, వీళ్ళందరికీ కూడా భారతరత్న ఇచ్చి గౌరవించడం అన్నటువంటిది అది గొప్ప విషయం, మంచి విషయం. వీరందరికీ పివి నరసింహారావు గారికి కావచ్చు, చౌదరి చరణ్ సింగ్ గారికి కావచ్చు, స్వామినాథన్ గారికి కావచ్చు, వీరందరికీ కూడా మహా న్యూస్ తరపున, మహా న్యూస్ ప్రేక్షకుల తరపున వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. భారతరత్న అనేటువంటి గొప్ప పురస్కారం, అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని వారికి ఇచ్చి భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం వారిని సత్కరించడం గొప్ప విషయంగా చూడాలి. సరే, దీనికి సంబంధించి సురేష్ గారు నమస్కారం అండి. సురేష్ గారు, అంటే పివి నరసింహారావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన 71 నుంచి 73 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, 91 నుంచి 96 వరకు ప్రధానమంత్రిగా ఉన్నారు. వారు ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 5 పోర్ట్ఫోలియోస్ ఆయన ఇక్కడ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత హోము, రక్షణ శాఖ మంత్రి, ఆర్థిక, ఇలా అనేకమైనటువంటి కేంద్ర మంత్రి పదవులను చేశారు.
సరే, ఆయన చాలా క్రైసిస్లో కాంగ్రెస్ పార్టీలో ఆయన ఆ బాధ్యతలు తీసుకున్నారు. ఆ రోజు అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేక రకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఆర్థిక సంస్కరణలకు పితామహుడిగా ఆయన పేరు గడించారు. ఏంటి అంటే ఆయనకు సంబంధించి ఏం చెప్తారు సురేష్ గారు? వంశీ గారు, వీటన్నిటితో మీరు చెప్పిన వాటితో పాటు ఇవాళ మన దేశం ఈ రకంగా ఉండడానికి కారణం పివి నరసింహరావు గారు అని చెప్పొచ్చు. ఆర్థిక సంస్కరణలకు పితామహుడు. అప్పుడు మీకు తెలుసు, దేశం సంక్షోభంలో ఉన్న సమయంలో మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా నియమించుకొని ఆ రకంగా రాజకీయాలకు అతీతంగా, కూటములకు అతీతంగా సంస్కరణలు తీసుకెళ్ళటం వల్ల ఆ రకంగా ఇవాళ ఫలితాలు అనేది ఈ రకంగా మన దేశం ఇలా ఉండటానికి అప్పటి నాటి ప్రధానమంత్రి గారు పివి నరసింహరావు గారు ప్రధాన బాధ్యుడు, ఆద్యుడు, పితామహుడు అని చెప్పొచ్చు వంశీ గారు. అయితే అసలు మోడీ గారు ఇప్పుడు ఎందుకు ఇలా ప్రకటించారంటే మీరు చెప్పినట్టు మొన్న 2 రోజుల క్రితం రాజ్యసభలో మన మోడీ గారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్తూ, తీర్మానం చెప్తూ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలన్న ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఆ కుటుంబం, దానికి సంబంధించి వాళ్ళకే పేర్లు కానీ, అవార్డులు కానీ, రివార్డులు కానీ అన్నీ వాళ్ళకే అని చెప్పి ఆ రకంగా చేశారు. సో దాని నేపథ్యంలోనే ఇప్పుడు అందరికీ మేమన్న ప్రాతినిధ్యం, మనకు ప్రణబ్ ముఖర్జీ గారు 2019లో కాంగ్రెస్ పార్టీలో ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతి దాకా ఎదిగినప్పుడు కూడా 2019లో ప్రణబ్ ముఖర్జీ గారికి ఇచ్చారు. ఇప్పుడు ప్రధానమంత్రి మన మాజీ ప్రధాని పివి నరసింహరావు గారు, మన తెలుగు బిడ్డ మన పివి నరసింహరావు గారికి భారతరత్న ఇచ్చారు. వంశీ గారు మీకు తెలుసు, ఆయన ఢిల్లీకి రాజు, ఆయన తల్లికి బిడ్డనే అని చెప్పి చాటును మనకి పాములపర్తి వెంకట నరసింహరావు గారిని చెప్పొచ్చు. బహుభాషా కోవిదుడు. ఆయన 17 భాషల మీద పట్టుంది వంశీ గారు. ఆయన మనకి అంటే 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు వంశీ గారు. 20 సంవత్సరాలు ఎమ్మెల్యే, వివిధ శాఖల హోదాల్లో మంత్రిగా పనిచేశారు. తర్వాత 1971-73లో సీఎంగా పనిచేశారు. అప్పుడు భూ సంస్కరణలు తీసుకురావడం, దానికి అందరు కూడా భూ సంస్కరణకు అప్పుడు ప్రధానంగా దానికి ఆద్యుడు చేశారు. తర్వాత కేంద్రంలో మీరు చెప్పిన రక్షణ శాఖ కానీ ఇతర చేస్తే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ చేశారు. అయితే ఆయనకి మీకు తెలుసు, కవి విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన ఒక మనకి 1000 పడగల్ని హిందీలోకి అనువాదం చేసి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఆ రకంగా పివి గారు పొందారు వంశీ గారు. ఆయనకి మనకి అయితే మీరు చెప్పినట్టుగా ఏంటంటే అక్కడ ఢిల్లీలో ఈవెన్ స్మారక చిహ్నం కూడా అంటే మెమోరియల్ కూడా మనకి కాంగ్రెస్ హయాంలో, యూపీఏ హయాంలో లేదు కాబట్టి అవన్నీ ఇప్పుడు ప్రజలు గుర్తుంచుకునే అవకాశం ఉంటుందని ఆ నేపథ్యంలో కూడా మోడీ గారు ఇచ్చి ఉండొచ్చు వంశీ గారు. ఓకే, రైట్ సురేష్ గారు, రైట్. నెక్స్ట్